లేదు, మొత్తం అంతా చూశాను. చక్రవర్తి గారిని లోపలికి రమ్మని చెప్పండి. అలాగే రాజావారు. నాలాంటి పాపిస్ట్ వాడికి జబ్బు వచ్చిందంటే అర్థం ఉంది. నీకు రావటం ఏమిటి మాధురి? వీడి దగ్గరే ఉంది. వీడిని వదిలిపెట్టను, వదిలిపెట్టను. ఎక్కడ నిప్పు పెట్టాలో అక్కడే పెట్టాను. చక్రవర్తి, మళ్ళీ నీ అసలు కథ మొదలైంది. డైరెక్ట్ గా బంగారు బాతే నీ చేతికి చిక్కింది. ఇక నీ ఒళ్ళంతా బంగారమే, ఇల్లంతా బంగారమే, బంగారమే బంగారం. ఒరేయ్ బంగారు బాబా, అదృష్టం అంటే నీదేరా బంగారపు చక్రవర్తి. చక్రవర్తి ఇప్పుడేంటి నా పరిస్థితి? అటు సూర్య దక్కలేదు, ఇటు మృణాల్ని పారిపోయింది. ఏది అనుకున్నది జరగటం లేదు. ఎందుకిలా? ఇప్పుడేం చేద్దాం? మృణాల్ని ఇంక దొరకనట్టేనా? దాదాపు మొత్తం వెతికాను. మృణాలని ఎక్కడా కనపడలేదు. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడా దొరకలేదు. మరిప్పుడెలా? మృణాలని గతం గుర్తులేదు కదా, ఎక్కడున్నా త్వరలోనే బయటపడిపోతుంది. ఆ ఫోన్ చూడండి. ఎవరైనా మృణాల్ని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఫోన్ చేశారేమో. ఏసీపీ ప్రతాప్ హియర్. ప్రతాప్, నేన్రా అమ్మని మాట్లాడుతున్నాను. ఏంటమ్మా చెప్పు. అదేరా, మీ నాన్నగారి గురించి ఏమైనా తెలిసిందేమోనని. ఎక్కడో అక్కడ తగలడి ఉంటాడు. కడుపు కాలినప్పుడు మళ్ళీ ఇల్లెత్తుకుంటూ వస్తాడు. నువ్వే కంగారు పడకు. అదేంట్రా అలా మాట్లాడతావు? మరి కుదురులేని మనిషి గురించి నువ్వెందుకంత ఆరాటపడతావు? నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు? ఎందుకురా? ఆయనంటే నీకంత కోపం ఎందుకు? చూడమ్మా, నేను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్క్ లో టెన్షన్ లో ఉన్నాను. విసిగించుకో. నేను మాట్లాడితే విసుగ్గా ఉందా? ఈ అమ్మ మాటలు నీకు విసుగు పుట్టిస్తున్నాయా? నాతో ఫోన్లో 2 నిమిషాలు కూడా మాట్లాడడానికి టైం లేదా నీకు? బాగుందిరా, చాలా బాగుంది. నీ అభిమానం చూస్తుంటే కడుపు నిండిపోతోంది. మా అర్థం చేసుకో ప్లీజ్. అర్థమైందిరా, బాగా అర్థమైంది. మీ నాన్నగారితో పాటు నేను కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయినా నీకు బాధ ఉండదు. అస్సలు పట్టించుకోవు. అమ్మా, టార్చర్ పెడుతున్నావు. అయినా మీ ఆయన గురించి ఎందుకంత గొప్పగా ఆలోచిస్తున్నావు? ఓ ఫీల్ అయిపోతున్నావు. తినటానికి తిండి లేక, బతకటానికి మార్గం లేక మళ్ళీ వచ్చి నీ పంచం చేరాడు. అంతేగాని నీ మీద ప్రేమతోనో అభిమానంతోనో కాదు. కొద్ది రోజులు ఆగు, నీకే తెలుస్తుంది. తెలుస్తుందిరా, బాగా తెలుస్తుంది. మొదటి నుంచి ఆయనంటే నీకు పడదు, ద్వేషం. నీకిష్టం వచ్చినట్టు అనుకో, కానీ నాకిప్పుడు ఆయన వెతికే తీరిక, ఓపిక లేదు. కావాలంటే నువ్వే వెతుక్కో. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి విసిగించుకో, అర్థమైందా? ప్రతాప్ ఏమంటున్నాడతే? దొరగారు బిజీగా ఉన్నారట, ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దంటున్నారు. మీ ఆయన కావాలి అంటే నువ్వే వెళ్ళి వెతుక్కో అంటూ ఉచిత సలహా పడేస్తున్నాడు. అలా అన్నాడా? మీ ఆయన కంటే మా ఆయనే 1000 రెట్లు నయం.
తన తండ్రి గురించి మాట్లాడే పద్ధతి అదేనా? అంత పొగరు పనికిరాదు. ఆ, అత్తయ్య ప్రతాప్ వేరే ఏదో టెన్షన్ లో ఉన్నాడేమో, లేకపోతే అలా మాట్లాడు కదా. తండ్రి కనపడకపోతే అంతకంటే పెద్ద టెన్షన్ ఇంకేముంటుంది? చెప్పాడు కదా, నేనే వెతుకుంటాను. తప్ప మీ అమ్మ మృణాలిని నా దగ్గరుంది. నువ్వు లెక్కలు సెటిల్ చేసుకోవాల్సింది ఆ నా కొడుకుతో కాదు, నాతో నాతో నాతో. ఆ చక్రవర్తి గాడు మతి ఉండి మాట్లాడుతున్నాడు, మతి లేక మాట్లాడుతున్నాడు తెలిసి చావడం లేదు. మా అమ్మ ఆ చక్రవర్తి దగ్గర ఎలా ఉంటుంది? ప్రతాప్ దగ్గర కదా ఉంది. మరి ఆ చక్రవర్తి గాడు అంత కాన్ఫిడెంట్ గా బెదిరిస్తాడేంటి? డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? అసలు సడన్ గా ఈయన గారు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? ఛే! అంతా అయోమయంగా ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. ఎందుకైనా మంచిది ఒకసారి ఆ ప్రతాప్ గాడికి ఫోన్ చేసి అడిగిస్తే, ఎస్ డైరెక్ట్గా అడిగితే అబద్ధం చెప్తాడు. తెలివిగా అడిగి తెలుసుకోవాలి. వీడెక్కడ చచ్చాడో? రంకు ముగుళ్ళ ఏడిపించుకు తింటున్నాడు. రై లిఫ్ట్ చేయరా. కమాన్ లిఫ్ట్ చేయరా. ప్రతాప్ గారు ఎవరు? సందీప్ ఇప్పుడు వాళ్ళ అమ్మ గురించి అడుగుతాడు. ఇంకెక్కడుంది? పారిపోయిందని చెప్పండి. నో, అలా చెప్తే వాడు నా చేయి దాటిపోతాడు. మాట విండు. ఏదో ఒకటి చెప్పి జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. హలో, ఏరా దరిద్రుడో, ఏం చేస్తున్నావు? కాల్ ఆన్సర్ చేయడం చేత కాదు? నిద్రపోతున్నావా? మీ అమ్మ దగ్గర లేకపోతే నీకు నిద్ర పట్టదు, మీ అమ్మ నా దగ్గరుంటే నాకు నిద్ర పట్టదురా నా కొడక. మరి అలాంటప్పుడు ఎందుకు నీ దగ్గర ఉంచుకోవడం? పంపించచ్చుగా. రమ్మంటావా? ఎక్కడికి? మా అమ్మను తెచ్చుకోవడానికి రా. అంత తొందరపడకరా, దేనికైనా టైం రావాలి, వస్తుంది. అప్పుడు నేనే దగ్గరుండి పువ్వుల్లో పెట్టి మీ అమ్మను అప్పచెప్తాను. ఎప్పుడు? 2 days, 2 రోజుల్లో మీ అమ్మని నీకు అప్పచెప్తాను. నిజంగా నిజంగా చెప్తున్నావా? అవును. మాట తప్పకూడదు. తప్పనా? రై 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 అమ్మ తన దగ్గర లేకపోతే 2 రోజుల్లో అప్పు చెప్తానని ఎందుకు మాటిస్తాడు? ఆ చక్రవర్తి నన్ను మిస్లీడ్ చేస్తున్నాడు. ఈసారి కనపడిని చెప్తాను.
ప్రతాప్ గారు 2 రోజుల్లో మృణాలిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడుందో తెలీదు, ఏమైపోయిందో కూడా తెలీదు. అలా చెప్పకపోతే వాడిని మేనేజ్ చేయడం చాలా కష్టం. అందుకని అలా చెప్పాను. అమ్మా 2 days. ఓన్లీ 2 days. 2 days. ఓన్లీ 2 days. నేను చూడబోతున్నాను. చాలా ఎక్సైటింగ్ గా ఉంది అమ్మా. మృణాలిని దేవి పారిపోలేదు, ఎవరో ఎత్తుకుపోయారు. ఆవిడికి గతం గుర్తులేదు, తనెవరో కూడా తనకు తెలియదు. అలాంటప్పుడు ఒక్కతే ఎక్కడికని వెళ్తుంది? పైగా తన కొడుకు దగ్గరికి తీసుకెళ్తామని మనం ఆశ పెట్టాం. అందుకోసమైనా మనతో పాటే ఉండాలనుకుంటుంది, కానీ ఎక్కడికి పారిపోదు. ఖచ్చితంగా మృణాలిని దేవిని ఎవరో ఎత్తుకుపోయారు. ఎవరెత్తుకెళ్తారు? ఆవిడతో అవసరం ఎవరికి? సందీప్కి, మీకు, లేదా నాకు? అంతే కదా. సందీప్ దగ్గర లేదని తెలిసిపోయింది. మిగిలింది మీరు, నేను. అంటే మీకు తెలియకుండా నేను, లేదా నాకు తెలియకుండా మీరైనా మృణాలిని దేవిని ఎత్తుకెళ్లి దాచిపెట్టుండాలి. నా దగ్గరైతే లేదు. మరి ఇంకెవరిని అనుమానించాలి? శశిరేఖ్, నువ్వా? నేనే చక్రవర్తిని, నే పెంపుడు తండ్రిని. అడ్డడ్డడ్డడ్డ ఏందిరా నన్ను చూసేలా బెక్క చచ్చిపోయావో? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అద్దె మరే అట్లాంటి సచ్చు పుచ్చు ప్రశ్నలు ఏమాకరా అబ్బాయ్. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు నేను అడిగానా? ఈ క్యాండిడేట్ ఎవరని నేను అడిగానా? నువ్వు ఆ మృణాలని ఎందుకు కిడ్నాప్ చేశావని నేను అడిగానా? ఏంది అట్టా ఆశ్చర్యపోతున్నారా? ఈ బ్రెయిన్ ఆఫ్ గాడికి ఇంత ఇన్ఫర్మేషన్ యాడ్ నుంచి వచ్చిందనా? నేను చిన్నప్పటి నుంచి ఇంతే. నేను అన్ని విషయాలు తెలిసేసుకుంటా, నేర్చేసుకుంటా. ఏం పని మీద వచ్చావో చెప్పు. శభాష్, నీకు కూడా నా కాడి నుంచి కూత్తో కాస్తో జనరల్ నాలెడ్జ్ వచ్చేసిందిరా అబ్బాయ్. పని లేకపోతేనే ఎవరిని డిస్టర్బ్ చేయనన్న విషయం కూడా తెలుసుకున్నారా అబ్బాయ్? సోదాపి వచ్చిన పనేంటో చెప్పు. మళ్ళీ నీ బ్రెయిన్ ఆఫ్ అయిందంటే ఇద్దరు టైం వేస్ట్. అంత సీన్ లేదురా బాయ్. నేను చెప్పే విషయానికి నీ మూడ్ ఆఫ్ అవ్వాలే కానీ నా బ్రెయిన్ మాత్రం ఆఫ్ కాదు. ఎందుకంటే నా బ్రెయిన్ ఆఫ్ జబ్బు తగ్గిపోయింది. ఐఎమ్ టోటల్లీ క్యూర్డ్. మరి అమ్మ అలా చెప్పిందేంటి? నీ బ్రెయిన్ ఆఫ్ జబ్బు ముదిరిపోయిందని, చావుకు దగ్గర పడ్డావని చెప్పింది. అది నేను మీ అమ్మకు దగ్గర అవటానికి చెప్పిన పచ్చి అబద్ధం. ఆ లెవెల్లో నా ప్రాణాన్ని తాకట్టు పెడితే కాని మీ అమ్మ నన్ను చెంగుకు కట్టుకోదు, నెత్తెన పెట్టుకోదు. అలాంటి అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదు? సిగ్గు ఎగ్గు లాంటి పనికిమాని లక్షణాలు నాకు లేనే లేవు. అందుకే నేనింత సంతోషంగా హాయిగా బ్రతకగలుగుతున్నాను. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే శనదులిపోయిందని హాయిగా రిలీఫ్ గా ఫీల్ అయ్యాను.
ఇంట్లో వాళ్ళందరం ప్రశాంతంగా బతుకుతున్నాం. మళ్ళీ ఎందుకు తగలడ్డావు మా ప్రాణానికి? నాకు కావాల్సింది మీరు ప్రశాంతంగా ఉండటం కాదు, నేను ప్రశాంతంగా ఉండటం, నేను దర్జాగా బ్రతకటం. బై ద బాయ్, నీకొక రహస్యం చెప్పనా? ఇంటికెళ్ళి నిన్ను అర్జెంటుగా రమ్మని మీ అమ్మ చేత ఫోన్ చేయించాను. ఎందుకు రమ్మన్నానో తెలుసా? చెప్పిందిగా, నన్ను చూడాలని గొడవ పెట్టావట కదా. నమ్మేశావా? నిజమనుకున్నావా? నీ మీద ప్రేమతో నిన్ను చూడాలని కాదు, నిన్ను ఈ గెస్ట్ హౌస్కి దూరంగా దూరంగా పంపించాలని. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నువ్వు లగెత్తుకుంటూ మన ఇంటి కాడకొచ్చావు. నేను లగెత్తుకుంటూ ఆ టైంకి ఇక్కడికొచ్చా, ఈ గెస్ట్ హౌస్కొచ్చా. వచ్చి ఏం చేశానో తెలుసా? ఆ మృణాలని ఎత్తుకెళ్ళా, నీ మృణాలని ఎత్తుకెళ్ళానో. అయ్యయ్యయ్యయ్యా, అంత ఆవేశం పనికిరాదు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ ప్రతాప్, నేనొచ్చింది పులిబోన్లోకని నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. హోల్డ్ ఎ మినిట్. అబ్బాయిలరా, లైన్లోనే ఉన్నారు కదరా? ఉన్నాం సార్. ఆ పక్కన ఆ మొండిదే మున్నాలినే, దానిచేత పలికినంత కాడికి శిలక పలుకులు పలికించండ్రా. ఒక్క నిమిషం సార్. వదలండి, నన్ను వదలండి. నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి. మీరంతా ఎవరు? వదలండి, వదిలిపెట్టండి, వదలండ్రా. ఎవరు మీరంతా? నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి. మర్యాదగా వదిలిపెట్టండి. ఒరేయ్, చంపేస్తాను మిమ్మల్ని. మీరెవరో చెప్పండ్రా. నన్ను వదిలిపెడతారా లేదా? నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి. రేయ్ సార్, ఒక్క పావు గంటలో నేను నీ ముందు కనపడకపోతే ఆ మొండె మృణాలని కత్తి తీసుకొని నరికేయండి. ముక్కల ముక్కలుగా నరికేయండి. అలాగే సార్. ఇప్పుడు నన్ను చంపు, చంపేయ్. నేనేడ చౌకేక పెడతా. ఆడ మునాలని నరకటం, అది సౌకేక పెట్టటం. డైరెక్ట్ గా నరకానికి వెళ్తది. కమాన్. షూట్ మీ. షూట్, షూట్. గడ్మో, సూడు క్యాండేటా, నువ్వు కూడా ఈ కిడ్నాప్లో వీడితో పార్ట్నర్వా? వీడికి ఆవేశమే కాని తెలివి లేదు. ఎప్పుడు ఆఖరి నిమిషంలో ఇట్లాగే బోల్తా పడతాడు. వీణ్ణి నమ్ముకోవటం వేస్ట్. వేస్ట్. లుక్, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? మృణాల కోసం ఎక్కడ పడితే అక్కడ హైరాణ పడి వెతుకుతుంటారేమో, అక్కర్లేదని చెప్పటానికే వచ్చా. సార్, మృణాలిని దేవి నాకు అప్పచెప్పండి. మీకేం కావాలని అడగండి. శశిరేఖ, ఆయనతో ఏంటి? ప్రతాప్ గారు, ప్లీజ్ మధ్యలో ఇన్వాల్వ్ కాకండి. సార్, చెప్పండి, మీకేం కావాలో అడగండి. నాకు కావాల్సింది ఆ మృణాలిని దగ్గరే ఉంది.
అందుకే దాన్ని వదలకుండా ఇంతకాలం దాని వెంటే పడ్డా. రేయ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, నువ్వు అనవసరంగా ఎక్సైట్ అయి నా కాళ్ళు కడ్డపడకు. నేను అన్నిటికీ తెగించిన వాణ్ణి. ఎవరి ప్రాణాలు తీయటానికైనా వెనుకాడను. ఆ మృణాలిని చేత ఆస్తి డాక్యుమెంట్స్ సంతకాలు చేయించేంత వరకు నేను మనిషిని కాను, మృగాన్ని. జాగ్రత్త, అనవసరంగా నా జోలికొస్తే ఆ మృణాల్ని కిడ్నాప్ చేసింది నువ్వే. ఆ మృణాల్ని కిడ్నాప్ చేసింది నువ్వే అని సాక్ష్యాధారాలతో సహా మీడియాకి, నీ డిపార్ట్మెంట్కి లీక్ చేస్తాను. మైండ్ ఇట్. వస్తా. ఏంటే దెబ్బ మొహాలేసుకుని ఇద్దరు అట్ట సుత్తన్నారు? ఓ ఇట్ట వెళ్తున్నానా? ఆ మృణాల్ని కిడ్నాప్ చేయటానికి వచ్చినప్పుడు కూడా ఇట్లాగే వచ్చా, ఇట్టాగే వెళ్ళా. గాట్ ఇట్? నడవండి, పదండి, రండ్రా. అసలు ఆ రోజే మృణాలిని చంపి అవతల పడేయాల్సింది. అనవసరంగా మీ మాట విని ఆగిపోయాను. తప్పు చేశాను. అది తప్పెలా అవుతుంది? మృణాలిని దేవిని చంపుంటే నువ్వు జైలుకెళ్లేదాన్ని. అంతే కదా? ఐ డోంట్ మైండ్.